అక్కడే సిగ్నల్స్ కట్ అయ్యాయి చామ్. ఎక్కడ కట్ అయ్యాయా? అక్కడే చెక్ చేయండి. ఇక్కడ అత్త, అక్కడికి వెళ్దాం రా. మరిది గారికి ఇంకా ఉన్నది 2 hours మాత్రమే. నీ గోల నన్ను డిస్టర్బ్ చేయకూడదు, కోఆపరేట్ చేయి. రై పట్టుకో. చెప్పండి. గుణ, నాకు డౌట్. అందుకే చేశారని నాకు అర్థమైంది, అడగండి. ఆ అమ్మాయిని బైక్ ఎక్కిందని అన్నావు కదా, దాన్ని దాచిన ప్లేస్కి ఆ బైక్లోనే తీసుకెళ్ళావా? పదత్త. ఎవరు లేరు. నో 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 నో. మరి ఎండలో ఏం వెళ్తాం రమ్య, ఈ కార్ మనదే. రామ్మా రా. రేయ్ సార్, మన చోటుకి తీసుకెళ్ళు. అలాగే సార్. వెళ్ళు, మూవ్. రోజా గారు, ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందా? ఇంత చేసినోడ్ని ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేనా? నేను చెప్తే గాని ఇది ఎక్కడుందో కనిపెట్టడం ఎవ్వరి వల్ల కాదు. వాడు ఈరోజు జైలుకు పోయి రాత్రి పైకి పోవడం ఖాయం. ఈ డోంట్ వర్రీ. ఇప్పుడు రవ్వంత కూడా డౌట్ నాకు లేదు గుణ. పని అయిపోతుందన్న కాన్ఫిడెన్స్ 100% వచ్చేసింది. నేను చెప్పాకే దాన్ని ప్రాణాలతో వదలాలో లేదో చేద్దు. ఓకేనా? ఓకే. రమ్య రమ్య రమ్య, చూద్దాం నీ భవిష్యత్ ఏంటో. ఏముంది? కనిపెట్టేశామేమో, ప్రేమ్ బాబుని ఇంకా కాపాడేయచ్చు అనుకున్నాం. కానీ నిరాశే ఎదురైంది. ప్రేమ్ బాబుని కోర్టుకు తీసుకువెళ్ళటానికి ఇంకా 1.5 గంట టైం ఉందమ్మా. ఏం ప్రేమ్ బాబు, ఏదో ఇరగదీస్తా అన్నట్టు చామంతి గారు బిల్డప్గా వెళ్ళారే, ఇప్పటి వరకు వచ్చి ఏ పువ్వును పోయించనే లేదే. జైలుకు వెళ్ళడం ఖాయంలానే ఉంది. ఇప్పటికైనా ఒప్పుకో అబ్బా. ఆ అమ్మాయిని ఎక్కడ చంపి పాతి పెట్టేశావు? మీరు అమ్ముడుపోయిన వాళ్ళని అడిగితే చెప్తారు. ఏం కూసావురా? చెప్పరా, చెప్పు చెప్పు. నన్ను అమ్ముడిపోయావంటావా? నిన్నింక బయటకు వచ్చే దిక్కు దివానా లేకుండా చేస్తాను రా. కేసు అంతా స్ట్రాంగ్గా రాయించా. చచ్చావే. ఇదిగో రాంబాబు సార్, బాబుకి భోజనం అయిపోయింది. అందరూ భోజనాలు చేసి సిద్ధంగా ఉండండి. టైం అవుతుంది, కోర్టుకు వెళ్ళాలి. అలాగే సార్.
ధర్మంగా బ్రతకాలనుకునేవాడికి ఇదే నా సత్కారం. అధర్మాన్నే గెలిపిస్తావా? ఆ అమ్మాయిని ఎక్కడ దాచారో, ఎవరు చేశారో ఇదంతా ఎలా కనిపెట్టాలి? నువ్వు నిరుత్సాహపడితే ముందుకు వెళ్ళలేం చామంతి. ప్రేమ్బాబుని నిరపరాధిగా నిరూపించాలంటే నువ్వు డేలా పడిపోకూడదు. చెయ్యని తప్పుకి ప్రేమ్బాబుకి శిక్ష పడకూడదంటే అదిప్పుడు నీ చేతుల్లోనే ఉందమ్మా. ఇంతవరకు తెచ్చావు, ఇంకేదైనా ఆధారం దొరుకుతుందేమో ఆలోచించు. ఇది ప్రేమ్బాబు ఒక్కడి కోసమే కాదమ్మా, కన్న కూతురి కోసం, ఒక కన్న తండ్రి అనుభవిస్తున్న వేదన కోసం కూడా. అవును జామ్, నువ్వు ధైర్యంగా ఉంటేనే ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించగలవు. ప్రేమ్ చెప్పినవి, ఆ అమ్మాయి ఫాదర్ చెప్పినవి అన్నీ ఇంకోసారి రీకలెక్ట్ చేసుకో. ఏదన్నా మిస్ చేసిన క్లూ దొరకచ్చు. నేను మిర్రర్ సరిచేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడుతూనే వెనక్కి చూస్తూ కనిపించింది. బైక్లో ఒకడు నా కార్ని ఓవర్టేక్ చేసి వెళ్ళాడు. మీరు ప్రేమ్బాబు గారి ఫోటో తీశారు కదా, ఆ ఫోటో నాకు పంపిస్తారా? ప్రేమ్బాబు ఒకడు బైక్తో కార్ను ఓవర్టేక్ చేశారని చెప్పారు కదా, వాడే అమ్మాయిని తీసుకువెళ్ళుంటే గనక వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ఫాలో చేసి ఉండొచ్చు. అదెలా కనిపెట్టడం చామంతి? ప్రేమ్బాబుని కుమార్ గారు తీసిన ఫోటో నాకు పంపించారు కదా, దాంట్లో ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూస్తాను. ఏ చిన్న పార్ట్ వదిలిపెట్టకుండా జాగ్రత్తగా చూచాం. అత్తా, చిట్టి ప్రేమ్బాబు చెప్పిన పోలికలతో రమ్య ఇంటి దగ్గర బండిలో ఒకడున్నాడు చూడు. అంటే నువ్వు అనుమానించింది కరెక్టే అమ్మా. వాడు వాళ్ళింటి దగ్గర నుంచే ప్రేమ్బాబుని ఫాలో అవుతున్నాడు. అవునత్తా, ప్రేమ్బాబుని ఇరికించాలని ప్రీ ప్లాన్తోనే చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. రమ్య కారులో ఫోన్లో మాట్లాడింది కూడా వీడితోనే. వీడు చెప్పిన దాని ప్రకారం రమ్య కారులో దిగిపోయి వీడి బండిలో వెళ్ళింది. ఆ అమ్మాయికి ప్రేమ్బాబు మీద అంత పగే ఉంటుందమ్మా. లేదత్తా, ఆ అమ్మాయిని ఏదో మభ్యపెట్టి పావుగా వాడుకునుంటారు. వాళ్ళు చెప్పిన మాటకి పడిపోతుందని మైనర్ అయిన రమ్యని తెలివిగా ఎంచుకునుంటారు. ఓకే, వాడిప్పుడు బైక్లో రమ్యని ఎక్కడికి తీసుకెళ్ళినట్టు, ఆ అమ్మాయి ఎక్కడున్నట్టు, ప్రేమ్కంత శత్రువు ఎవడై ఉంటాడు చామ్? అదే తెలియట్లేదు చిట్టి. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఎటు వెళ్తున్నట్టు?